తిన్నాడు సార్. తిన్నాడా? ఈయన తీసే. రారా, నా కొడక. ఏంటయ్యా? సార్ కరెక్ట్గా ఉందా? కరెక్టే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. చెప్పు బాబు. ఏం లేదు సార్, మీరు మా ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కదా, అందుకే మా నాన్నగారు మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి రమ్మని చెప్పారు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు? వేసుకోండి సార్. ఏయ్, ఇది పట్టుకో. కంప్లీట్ ఇటీరా. ఇలా ఇవ్వండి. ఇదిగోండి సార్. మాల కంటే నాకు మర్యాద ముఖ్యం. అరే ఏం లేదు సార్, మార్కెట్ లో రౌడీలు కూడా తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళని ఒక చూపు చూడండి, అందుకే ఈ కంప్లైంట్. నేను వచ్చేసాను కదా తమ్ముడు. ఇక రౌడీలు గుండాలు ఎవరు ఈ ఊళ్ళో కనపడరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే జులాయిలు ఎవరో చెప్పండి, ఏరి పారేస్తాను. అలాంటి వాళ్ళు పబ్లిక్ ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. టెన్షన్ లో ఆల్రెడీ గుండె అయిపోయినట్టుంది, గుండెకాయ జాగ్రత్త సార్. తమ్ముడు మీలాంటి వాళ్ళు పర్లేదు, కొంతమంది వాళ్ళ అలాంటి పోలీసులు. తిన్నాడు తమ్ముడు, నాకు చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకుని వస్తాను. ఒకసారి ఏంటి కొత్త ఇన్స్పెక్టర్ ఎంత టెన్షన్ గా ఉన్నాడు? బాబు, ఆయన అలా టెన్షన్ అవడం వల్ల 6 మాసాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. వచ్చి అరగంట కూడా అవలేదు, వచ్చినోడు వచ్చినట్టు ఎలా కొడుతున్నాడు చూడండి. మూతి మీద మీసం తీసాడంటే అలిసిపోయేంత వరకు కొడుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోండి అయ్యా బాబు. ఓకే అన్న, ఇది టీ ఖర్చులు కొంచెం నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఓకే థ్యాంక్స్. ఏంటి మాలేసి పోలీసుని మాయ చేయడానికి వచ్చావా? మర్యాదగా కలవడానికి వచ్చాను. రాజకీయాలు అన్నాక రైళ్లు తగలబెట్టాలి, జైళ్లు పగలగొట్టాలి, అంతేగాని మాలేసి మర్యాదలు చేసుకోవడం కాదు. నిన్ను నా పోటీదారుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నాకు కూడా నీ గురించి అలా చెప్పుకోవడానికి చండాలంగా ఉంది. నీ కౌంటర్లు ఇచ్చే టైం ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు ఇన్స్పెక్టర్ తో మీటింగ్ ఉంది. బాయ్, కలుద్దాం. కమాన్. ఏంట్రాయుడు నాతో పోటీ పడతా అని చెప్తున్నాడు? ఇదే ఊరంతా చెప్పుకుని తిరుగుతున్నాడు. అలాగా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలిగా. హలో, ఎవరు మాట్లాడేది? నేనెవరో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యం ఉంటే మా నాయకుడిని తీసుకొచ్చి లోపలేస్తారు? ఎవరా మీ నాయకుడు? ఎవరా? నీ ముందే కళ్ళజోడు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని రాజాలా కూర్చున్నాడు కదా, ఆయనే. ఆయన ఒక బొబ్బిలి సింహం, కొండవీటి రాజా. ఆయనే చట్టం, ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఇదిగో చూడు, ఆయన లోపలికి ఎలా వచ్చారో అలాగే బయటికి పంపించాలి. ఆయన మీద చెయ్యేసావని తెలిసిందో. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. మీ ఓకే. హాయ్, చెప్పండి. రేయ్, నేను చెప్పినా సరే చేయి చేసుకుంటావా? ఇంకొక నిమిషం రా. ఉంటారా? రాను. రారా. ఇప్పుడు ఎలా పీకుతాడో తెలియడం లేదే. ఇప్పుడు కాలుతో తన్నే ఏం చేస్తావురా? ఇదిగో చూడు, ఆయన ఒంటి మీద ఒక్క రక్తం చుక్క కనిపించిన స్టేషన్ మొత్తం రక్తసిక్తం అయిపోద్ది. ఒక చుక్క కాదురా, 1 లీటర్ రక్తం తీస్తానురా. అప్పటి వరకు నువ్వు లైన్ లో ఉండరా. వద్దు వద్దు వద్దు. ఓకే రేయ్, బాడీ రావడానికి ఎలాగో 1 అవర్ పట్టుద్ది. వెళ్ళో టీ తాగొద్దామా? కూల్ డ్రింక్ తాగొచ్చు కదనా? అదే తాగుదాం పద. ఓకే. ఏమో కొండముచ్చు.
ఇప్పుడు నేనేం చేశానని రా నన్ను ఇలా కుమ్మేస్తున్నావు అమ్మో! అయ్యా! రేయ్! రాస్కల్ ఇక నాయకుడు గీకుడు అని తిరిగావో నాలుక చీరేస్తా వాడక్క. నేను ఏం చేశానని రా నన్ను కుళ్ళబొడి చేశావు బాబు ఇదిగో మీ షర్టు. ఇది నా షర్టు కాదు, నేను వేసుకొచ్చింది తెల్ల షర్టు. వెళ్ళి తీసుకురా. అదే షర్టు బాబు, మీ రక్తం అంటుకుని ఇలా అయింది. మల్లి పువ్వు లాంటి షర్టుని మాదాల రంగారావు షర్టు చేసావు కదరా. నా పంచి ఎక్కడుంది? సారీ బాబు, మీ పంచిని మేము కాపాడలేకపోయాం. పంచిని ముక్కలు చేసేశాడు, నన్ను ముద్ద చేసేశాడు. ఆ గుండుగడి పేరేంటి? తమ్ముడు, ఆయన గురించి ఎందుకు వదిలి పోవాయని కొట్టినందుకు కారణం తెలియకపోయినా పర్వాలేదు, కొట్టినోడు పేరు కూడా తెలియకపోతే చాలా చండాలంగా ఉంటుందయ్యా. గురువు గారి గురించి నీకు తెలుసు కదా, ఈ పాటికి లోపల గుటాయించి ఉంటారు. నాకు తెలుసు కదరా, నేను చెప్పేది విడు. గురువుగారు, తెలుపుగా వెళ్ళి ఎరుపుగా వచ్చారండి. గురుగారు, మమ్మల్ని అందరినీ బయట వదిలేసి ఇన్స్పెక్టర్ తో హోలీ ఆడొస్తున్నారా? ఎరా, హోల్స్ పడేలాగా బాడీని కొల్లబొడి చేస్తే మీకు హోలీ పండగలా కనిపిస్తుందిరా? ఏంటది? ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టాడా? ఆ ఇన్స్పెక్టర్ వదిలిపెట్టు. నువ్వెళ్ళిన ఆ పోలీసోడు కొల్లబొడి చేస్తాడ్రా. మనకి విరోధి ఆ పోలీసోడు కాదురా. ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందిరా. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఆ పోలీసోడు నా బాడీ మీద విశ్వరూపాన్ని చూపించాడ్రా. ఆ ఫోన్ చేసింది నేనే రా గొట్టం. ఒక్క ఫోన్ కాల్ తో నిన్ను ఎలా కుమ్మించేసాను చూసావా? రాజకీయాల్లో ఎత్తులేసి గెలవచ్చు, మరి ఇలా వెన్నుపోటు పొడిచి గెలవకూడదురా. మా గురువు గారితో పెట్టుకుంటే నీ అంత చూస్తాను. దమ్మున్న మగాడు ఎదురుగా వచ్చి కొడతాడు. నీకు దమ్ముంటే మా గురువు ఎదురుగానే ఉన్నాడు, కొట్టి చూడు. వీడో పెద్ద పుడింగ్. సరిపోద్దా? చాలన్నా. ఇంత మంచి ఐడియా నీకెందుకు వచ్చిందిరా? మరేం చేయమంటావు గురువా? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నేను గమ్మునుంటే బాగుంటదా? అందుకని ఇలాంటి ఐడియాలు ఇస్తావా? మాట్లాడుకుంటే సరిపోతే కొట్టుకోవడం ఎందుకురా? నాతో మాట్లాడడానికే భయపడతావు, నాకు నువ్వు పోటీ ఏంట్రా? కానీ నేను నిన్ను పోటీదారుడిగా ఎంచుకున్నాను. రాబోయే ఎలక్షన్ లో నిలబడి చూపిస్తా. ముందు ఇక్కడ సరిగ్గా నిలబడరా, అప్పుడు అక్కడ నిలబడదు గాని. పదనరా. ఇలా 10 మందిలో కొట్టి పబ్లిక్ గా మీ ఇమేజ్ డ్యామేజ్ చేశాడు కదా గురు. డ్యామేజ్ అయిన ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసురా. రేపే షకీలని తీసుకొచ్చి మా అందరికి పార్టీ ఇస్తారా? షకీల కాలంత లేవు నీ. అయ్ బాబాయ్. షకీలని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం అరేంజ్ చేసి తెర చిరిగి చిరిగి చిరిగిపోయేలా చేస్తారా? ఏ డ్రెస్సులో వస్తుందంటావురా? డ్రస్సే లేకుండా వస్తే బాగుంటుంది. మీ తక్షణ కర్తవ్యం మాతృమూర్తి, మీ మాతృత్వాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. లక్షల మందిని వట్టుపెట్టి సామ్రాజ్యాలు కూల్చిన ఈ వీరుడికి సంఖ్యలో ఒక లెక్క. రత్నమా, మీ నాన్నగారి అడుగుజాడల్లో నడిచినందుకే నీకు ఈ రోజు సంఖ్యలు వేశారు. బానిసవి కాదు కదా, భరతమాత కోసం బయలుదేరు. సంఖ్యలు తెంచుకుని బయలుదేరు. అమ్మా! అమ్మా! ఒరేయ్, షకీలా సగం బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటదిరా. ఫుల్లుగా చీర చుట్టేసి చీరాకు తెప్పిస్తావిట్రా ఎదవా. అయ్యో, అరే అవతల స్టేజ్ మీద అందమైన అమ్మాయి కనిపిస్తుందిరా, పోదాం పదండ్రా. రేయ్, రండిరా. చాలా ఖర్చు పెట్టి మరి షకీలని తీసుకొచ్చాడు రా. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ ఆడియన్స్ కి నేను ఇలా ఉంటే నచ్చదని. ఈ చైర్లో ఉండడం నాకు ఇష్టం ఉండదు, నా ఆడియన్స్ కి